హలో అండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఆకుకూర పప్పు చేస్తున్నాను. పప్పు ఒక్కటైతే ఏం బాగుంటుందండి, అందులోకి ఏదో ఒక కాంబినేషన్ కావాలి కదా. అందుకే నా దగ్గర కొంచెం టమాటా పికిల్ ఉంటే దాన్ని తాలింపు వేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, పల్లీలు, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెంసేపు తిప్పుకోవాలి. నేను ఎవరిని ఇలా చేసుకోమని అనేది చెప్పట్లేదు, నాకు అలా ఎక్కువ పప్పులు ఉంటే ఇష్టం అనేసి నేను అలా వేసుకుంటున్నానండి. అందులో కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు వేసేసుకొని కొంచెంసేపు బాగా కలిపేసి పికిల్ వేయాలి. పికిల్ వేసి 1 మినిట్ సిమ్లో ఉంచేసి పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఉంచితే సరిపోతుంది. ఆ పికిల్ వేసిన తర్వాత కూడా కొంచెంసేపు అంతా కలిసేలాగా మనం తిప్పుకోవాలి. ఈరోజు మా ఇంట్లో గోధుమ అట్లు అయితే వేస్తున్నాను. ఇవైతే మా పిల్లలు, మా వారైతే మంచిగా ఇష్టంగా తింటారు. అందుకే మేము 2 డేస్కి ఒకసారి అయితే అట్లయితే వేసుకుంటాము. ఈ గోధుమ అట్లలో కొంచెం షుగరు, బెల్లం యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి పప్పు చూద్దాము. పప్పు అయితే 50% అయితే ఉడికిపోయింది. గోధుమట్లు సాఫ్ట్గా ఉండడం వల్ల మా పాప కూడా కొంచెం మంచిగా తింటుంది. అందుకే 2 డేస్కి ఒకసారి వేసుకుంటాము. ఫైనల్లీ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. టుడే లంచ్లోకి ఆకుకూర పప్పు, మా వారిని పాలకూర తీసుకురమ్మంటే ఎక్కువ తీసుకొచ్చారు. సో అందువల్ల మిగిలిపోయిన ఆకుకూరని కట్ చేసి తాలింపు వేస్తున్నాను. ఆకుకూర ఉంచినా కానీ ఖరాబ్ అవుతుంది కదా, సో ఫ్రై లాగా చేసేస్తే తినొచ్చు కదా అనేసి కట్ చేసుకొని ఆకుకూర అయితే తాలింపు వేసేసాను. తాలింపు మగ్గే వరకు ఉంచేసి కట్ చేసుకున్న ఆకుకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని తాలింపులో వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మగ్గనిచ్చాలి. అంతేనండి, కర్రీ అయిపోయింది. ఫైనల్గా లంచ్లోకి ఆకు తాలింపు, ఆకుకూర పప్పు, దోశ కంప్లీటెడ్.